సార్ నాకు ఒక విషయం చెప్పండి, నేను అసలు మీకు ట్యాక్స్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ట్యాక్స్ అందరు కడుతున్నారు. ఇస్తుండొచ్చు, కానీ ముందు దాని ద్వారా నాకేం బెనిఫిట్ ఉంది, అసలు దాని యొక్క యూజెస్ ఏంటో చెప్పండి. నువ్వు ట్యాక్స్ కడితే నీకు చాలా యూజ్ ఉంటుంది, మేము మీకు బెనిఫిట్స్ ఇస్తాం, మీకు రోడ్లు వేసి ఇస్తాం. సార్ రోడ్ల 6 months బ్యాక్ నేను హైవే పైన బైక్ వేసుకొని పోతుంటే సడన్గా ఒక గుంత వచ్చింది. ఆ గుంతలో పడి నేను దెబ్బ తాకించుకున్నాను. ఓకే, నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కి. హాస్పిటల్ ఎవరు కట్టించారు? గవర్నమెంట్. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ట్యాక్స్ డబ్బులతోని. హలో సార్, నేను పోయింది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్కి. అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే స్టేజ్లు ఉన్నాయి అవి. ఓకే, నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి పోయినావు, అక్కడ డాక్టర్ని కలిసావు కదా, ఆ డాక్టర్కి ఎడ్యుకేషన్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్. ఎక్కడి నుంచి? ట్యాక్స్ డబ్బులతోని. ఆ డాక్టర్ సంగతి ఏందో నాకు తెలియదు, కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళిద్దరిని ప్రైవేట్ స్కూల్కే పంపిస్తాను. వాళ్ళిద్దరికి పెద్ద పెద్ద ఫీజులు కట్టి మరీ పంపిస్తాను. అండ్ మీరేం చేసారు? ఎడ్యుకేషన్ ఫీజు పైన కూడా GST. ఇంకా GST గురించి మాట్లాడితే నాకు రక్తం మరిగిపోతుంది సార్, మొత్తం బీపీ పెరిగిపోతుంది. ఓకే, నువ్వు బీపీ పెంచుకోకు, ఇదిగో సరే వాటర్ తాగు. ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడుకుందాం. మీ ఏరియాలోకి నీళ్ళు సప్లై ఎట్లా వస్తుంది? గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ ఎక్కడి నుంచి చేస్తుంది? ట్యాక్స్ డబ్బులతోని. మీరు ఒకవేళ ట్యాక్స్ డబ్బులు కట్టకపోతే మీకు వాటర్ సప్లై ఎలా వస్తుంది? మీరు ఇచ్చే నీళ్ళు తాగాలంటే ఫస్ట్ ఇంట్లో RO పెట్టుకోవాలి. అండ్ మీరేం చేశారు? ఆ RO మీద కూడా ట్యాక్స్. ఎడ్యుకేషన్ ట్యాక్స్, మెడికల్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ట్యాక్స్, ట్యాక్స్ ట్యాక్స్. కామ్ డౌన్, టేక్ ఎ డీప్ బ్రెత్. మొన్న డాక్టర్ చెప్పాడు నాకు ఎయిర్ పొల్యూషన్తో ఎలర్జీ ఉందని చెప్పి, ఇంట్లో ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టించాలి. చూడు బాబు, నువ్వు ఎయిర్ ప్యూరిఫైయర్ అంటున్నావు, ఎయిర్ ప్యూరిఫైయర్ పైన మాత్రం లగ్జరీ ట్యాక్స్ పడుతుంది, నీకు ముందే చూసుకోవాలి. నీ